హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మైనర్ పేపర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ని డిస్కస్ చేద్దాం. అయితే కొందరికి బీసీ వాళ్ళకు కూడా మైనర్ పేపర్ ఉంటుంది, సో వాళ్ళకు కూడా ఈ పేపర్ కామన్గా ఉంటుంది. అయితే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ మేజర్ తీసుకుని ఉంటారు, వాళ్ళకి కూడా ఈ పేపర్ కామన్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ బీసీఏ సెమిస్టర్ 2, ఫస్ట్ బీఎస్సీ సెమిస్టర్ 2 మేజర్ మైనర్ వాళ్ళకి ఈ పేపర్ ఉపయోగపడుతుంది. ఓకే, మరి ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. సాల్వ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ minus 6 into dy by dx plus 13y is equal to 8 into e power 3x sin 2x. ఓకే, మరి ఈ ప్రాబ్లం అనేది యూనిట్ 4కి సంబంధించిన మోడల్ 5. ఓకే, యూనిట్ 4లో మోడల్ 5 ఏంటంటే ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి ఇలా ఉంటుంది అనమాట. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి, అక్కడ పక్కన వి అనేది సైన్ ఏఎక్స్ కావచ్చు, సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్. ఓకే, సో అంటే ఈ పవర్ 2x ఇంటూ సైన్ 3x, ఈ పవర్ 5x ఇంటూ కాస్ 5x, ఈ పవర్ x ఇంటూ కాస్ ఎక్స్, అట్లా. సో ఇలా ఉన్నప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి అంటే ఏం చేయాలి అంటే డి ప్లేస్లో డి ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఏ. ఓకే, అది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ పవర్ 3xని అవుట్ సైడ్లో రాసి మళ్ళీ మోడల్ 3ని అప్లై చేయాలి. సో ఒక్కసారి బ్రీఫ్గా చెప్తున్నాను చూడండి. సో యూనిట్ 3లో మోడల్ 1 ఏంటంటే f of d into y is equal to 0, అంటే రైట్ సైడ్లో 0 ఉంటుంది. సో మోడల్ 2 f of d into y is equal to e power ax. మోడల్ 3 f of d into y is equal to sin ax or cos ax. ఓకే, ఎస్, ఇది యూనిట్ 3కి సంబంధించిన మోడల్స్. అయితే యూనిట్ 4లో నెక్స్ట్ ఇంకా మోడల్ 4 ఏంటంటే మోడల్ 4 ఎక్స్ పవర్ ఎం మోడల్. ఎం అనేది 1 2 3 అవ్వచ్చు, ఎక్స్ పవర్ 1 ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, అట్లనే పాలినామియల్ ఈక్వేషన్ లాగా వస్తుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లాగా. ఓకే, మోడల్ 5 ఇదే అనమాట, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి. మోడల్ 6 వచ్చేసి ఎక్స్ ఇంటూ వి మోడల్, ఎక్స్ పవర్ ఎం, ఇక్కడ ఎం ఓన్లీ 1, ఎక్స్ ఇంటూ వి మిగిలింది సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, అట్లా ఎక్స్ అట్లానే ఉంటుంది, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ఎక్స్ ఇంటూ సైన్ 2x, ఎక్స్ ఇంటూ సైన్ 3x, అట్లా. ఓకే, ఎస్, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ దేనికైనా మనము మోడల్ 2 నుంచి 6 వరకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. మోడల్ 1కి పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోలేము, ఎందుకంటే రైట్ సైడ్లో 0 ఉంటుంది, ఓన్లీ వీ హ్యావ్ టు ఫైండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. గివెన్ డి ఈస్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ minus 6 into dy by dx plus 13y is equal to 8 into e power 3x into sin 2x. ఓకే, సో ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్. దీని నుంచి మనం ఆపరేటర్ ఫామ్ లాగా రాస్తాం. ఆపరేటర్ అంటే ఇక్కడ క్యాపిటల్ డిని ఆపరేటర్ అంటాం. క్యాపిటల్ డి అంటే డి బై డిఎక్స్, క్యాపిటల్ డి స్క్వేర్ అంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్, క్యాపిటల్ డి క్యూబ్ అంటే డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్. ఓకే, ఎస్, మనం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ నుంచి ఆపరేటర్ ఫామ్ లాగా రాస్తాం. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ లాగా. ఓకే, సో ఆపరేటర్
operator form of above equation is ఓకే. సో డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే క్యాపిటల్ డి స్క్వేర్ పక్కన వై ఉంటుంది. వైని మళ్ళీ రాద్దాం, కామన్ అయినా తీసి ఇంటూ వై అట్లా రాద్దాం. -6 ఇంటూ క్యాపిటల్ డి స్మాల్ డి బై డిఎక్స్ పక్కన వై ప్లస్ 13 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఈ పవర్ 3x ఇంటూ సైన్ 2x. ఓకే. ఎస్, ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. వేర్ ఎఫ్ ఆఫ్ డి దిస్ ఈస్ క్యూ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. ఓకే, లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. వేర్ ఎఫ్ ఆఫ్ డి అంటే ఇదంతా. సో వేర్ f of d is equal to d square minus 6d plus 13. అదే విధంగా q of x అంటే 8 into e power 3x into sin 2x. ఓకే, సో ఇప్పుడు మనము ఆక్సిలరీ ఈక్వేషన్ ని కనుక్కోవాలి. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ the auxiliary equation is f of m is equal to 0. ఓకే, ఇది f of d కదా, సో ఇందులో d ప్లేస్ లో m సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ m స్క్వేర్ మైనస్ 6m ప్లస్ 13 ఇజ్ ఈక్వల్ టు 0. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే రూట్స్ రావు సార్ దీనికి, ఎందుకంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఉంది. ప్రైమ్ నెంబర్కి ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. రెండింటిని యాడ్ చేయండి, 1 13 14 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేయండి, 12 వస్తుంది. అక్కడ -6 ఉంది కాబట్టి సో రూట్స్ రావు డెఫినెట్గా. -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a ఫార్ములాని ఉపయోగించి చేయాలి. ఓకే, హియర్ m స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అంటాం. సో ఏ అంటే 1, బి అంటే -6, సి అంటే 13. ఓకే, సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు -6, సి ఈజ్ ఈక్వల్ టు 13. ఓకేనా. సో రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో దట్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ -6, మైనస్ అవుట్ సైడ్లో ఉంటుంది. b అంటే -6 ప్లస్ 6 అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ -6 హోల్ స్క్వేర్ 36 మైనస్ 4ac, 4 ఇంటూ 1 4, 4 ఇంటూ 34 52 డివైడెడ్ బై 2a, 2 ఇంటూ 1 అంటే 2. 52లో 36ని తీసేయండి, 16 అవుద్ది. ఓకే, -16. m ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ -16/2. ఓకే, మైనస్ని మనం i స్క్వేర్ రాసుకోవచ్చు. సో m నోట్ చేస్తున్నా. m ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్, మైనస్ని i స్క్వేర్ రాసుకోవచ్చు ఇంటూ 16 డివైడెడ్ బై 2. ఇక్కడ రూట్ ఆఫ్ ఏబిని రూట్ ఏ ఇంటూ రూట్ బి రాసుకోవచ్చు. రూట్ i స్క్వేర్ ఇంటూ 16 రూట్ i స్క్వేర్ ఇంటూ రూట్ 16. ఓకే, సో m ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ i స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, రూట్ 16 అంటే 4 డివైడెడ్ బై 2. న్యూమరేటర్లో నుంచి మనము 2ని కామన్ తీయచ్చు. సో m ఈజ్ ఈక్వల్ టు ఇంకా 3 ప్లస్ ఆర్ మైనస్ 2i ఉంటుంది. ఓకే, డివైడెడ్ బై 2, 2 క్యాన్సిల్. సో m ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ 2i వెన్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్. రూట్స్ కాంప్లెక్స్లో ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా. సో చూడండి ఇది ఎలా ఉందంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటా. ఆల్ఫా అంటే 3, బీటా అంటే i కోఎఫిషియంట్ 2. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తుంది. వెన్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ దెన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా yc ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్
C2 sin beta x. Okay. So alpha 3 beta 2. So yc is equal to e power 3x into c1 cos beta అంటే 2x plus c2 sin 2x. So that is taking as number 1. ఇప్పుడు మనము పర్టికులర్ ఇంటెగ్రల్ ని కనుక్కుందాం. పర్టికులర్ ఇంటెగ్రల్ ని మనం yp తో డినోట్ చేస్తాం. సో yp which is equal to 1 by f of d into q of x. ఓకే, సో yp which is equal to 1 by f of d అంటే ఏంటంటే d square minus 6d plus 13 into q of x అంటే 8 into e power 3x into sin 2x. q of x చూడండి. ఓకే, మనం ఆల్రెడీ స్టార్టింగ్ లోని ఫిక్స్ చేసాం. సో ఇది మోడల్ 5 అని. ఓకే, మోడల్ 5 లో ఏం చేయాలి? పుట్ d is equal to d plus a ని సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ d is equal to d plus a. a అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ 3, అప్పుడు e power 3x ని అవుట్ సైడ్ లో రాయాలి. yp which is equal to 8 అవుట్ సైడ్ లో రాసుకోండి, కాన్స్టెంట్ కాబట్టి 8 into e power 3x into 1 by d ప్లేస్ లో d plus 3 ని సబ్స్టిట్యూట్ చేయండి. సో d plus 3 హోల్ స్క్వేర్ minus 6 into d ప్లేస్ లో d plus 3 మళ్ళీ plus 13. ఓకే, సో ఇంటూ sin 2x. ఓకే, ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేసేద్దాం, అప్పుడు మోడల్ 3 వచ్చేస్తుంది, sin ax మోడల్. ఓకేనా, మోడల్ 5 లో మోడల్ 3 వచ్చింది. ఓకే, మోడల్ 5 లో మోడల్ 4 కూడా వస్తుంది. అంటే రైట్ సైడ్ లో ఫర్ ఎగ్జాంపుల్ e పవర్ 3x into x స్క్వేర్ ఉందనుకో, మోడల్ 4 x పవర్ m మోడల్, దాన్ని కూడా చేయాలన్నమాట. ఓకేనా, ఫస్ట్ 4 మోడల్స్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి మీరు. సో 8 into e పవర్ 3x, సో 1 by a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది, a స్క్వేర్ ప్లస్ 2ab 2 into 3 6d ప్లస్ b స్క్వేర్ అంటే 9. మైనస్ తో మల్టిప్లై చేయి, మైనస్ 6d, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 3 18, ఇక్కడ ప్లస్ 13 అట్లనే వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మైనస్ 6d ప్లస్ 6d క్యాన్సిల్ ఇంటూ సైన్ 2x. మరి నెక్స్ట్ స్టెప్ చూడండి. సో yp ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఈ పవర్ 3x ఇంటూ 1 బై d స్క్వేర్ రాస్తున్నాను. 9 ప్లస్ 13 22 మైనస్ 18 ప్లస్ 4 ఇంటూ సైన్ 2x. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇది మోడల్ 3 లాగా వచ్చింది. ఏం చేయాలి ఈ మోడల్లో? పుట్ d స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -4 ని సబ్స్టిట్యూట్ చేయాలి. డినోమినేటర్ 0 అయిందనుకో, x అనే వేరియబుల్ తో మల్టిప్లై చేసి f ఆఫ్ d ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, మరి ఇక్కడ రాస్తున్నాను. మరి నెక్స్ట్ చూడండి. సో yp ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ ప్లేస్ లో -4 సబ్స్టిట్యూట్ చేస్తే -4 + 4 0 అయిపోయింది డినోమినేటర్. అప్పుడు x తో మల్టిప్లై చేసి f ఆఫ్ d ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో 8 ఇంటూ ఈ పవర్ 3x రాసి x తో మల్టిప్లై చేశాను. ఇంకా f ఆఫ్ d ని డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో దీన్ని d స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2d, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0 ఇంటూ సైన్ 2x. ఓకే, ఇప్పుడు 2 తో క్యాన్సిల్ చేయండి, 2 1s 2 4 టైమ్స్. సో yp ఈజ్ ఈక్వల్ టు 4x e పవర్ 3x, అది అట్లనే రాసి ఇంకా 1 బై d ఆఫ్ ఉంటుంది, 1 బై d ఆఫ్ సైన్ 2x. 1 బై d అంటే చెప్పాను వన్ టైం ఇంటిగ్రేషన్. మన ప్రాబ్లం ఎంతవరకు చేయాలంటే d టర్మ్స్ ఉండకూడదు. ఓకే, యాక్చువల్గా మనం మోడల్ 3లో d స్క్వేర్ ప్లేస్లోనే సబ్స్టిట్యూట్ చేస్తాం, -a స్క్వేర్. ఇక్కడ 1 బై d ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫార్ములా వన్ టైం ఇంటిగ్రేషన్, d అంటే వన్ టైం డిఫరెన్షియేషన్. సో yp ఈజ్ ఈక్వల్ టు 4x e పవర్ 3x sin 2x కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ 2x. పుట్ x కోఎఫిషియంట్ ఇన్ డినోమినేటర్. ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ sin ax dx మైనస్ కాస్ ax బై a.
అంటే దేన్నైతే ఎక్స్ అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి డినోమినేటర్లో వేయాలి. ఓకే, మళ్ళీ 2 టైమ్స్ క్యాన్సిల్. సో వైపీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నాను 2x e⁻3x ఇంటూ కాస్ 2x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్. దేర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ to the given D is సో ఏంటంటే y is equal to yc plus yp. yc అంటే ఆల్రెడీ మనం నోట్ చేసాం. నెంబర్ 1 e⁻3x ఇంటూ c1 cos 2x ప్లస్ c2 sin 2x. నెంబర్ 1 చూడండి, ప్లస్ yp ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x e⁻3x ఇంటూ cos 2x. ఓకే, సో ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.